రష్యా మన మిత్రదేశం, కానీ మిత్ర ద్రోహం చెయ్యొద్దు అని పరోక్షంగా హెచ్చరిస్తోంది భారత్. భారతదేశంలో మన మిత్రదేశమే కదా అని ఇక్కడ కొంతమంది బ్రోకర్లు రష్యాలో ఉన్నటువంటి బ్రోకర్లతో కుమ్మక్కయ్యారు. అక్కడ సైన్యంలో చచ్చిపోయారు కాబట్టి చాలామంది మనుషులు దొరకట్లేదు. కొత్తగా సైన్యంలోకి రిక్రూట్మెంట్కి రమ్మనమంటే యూత్ రావట్లేదు, వెళ్ళి చచ్చిపోవడం ఎందుకు అన్నట్టు. ఉక్రెయిన్లో కూడా అదే సమస్య అయింది. యుద్ధం సైన్యంలో ఉండటం ఇష్టమే, కానీ చచ్చిపోతామంటే ఇష్టం లేక అక్కడ ఉన్నటువంటి యూత్ నిరాసక్తత కనబరుస్తున్నారు. దీంతో సైనిక సహాయకులు అన్నటువంటి పేరుతో ఉద్యోగాలు ఉన్నాయి. అంటే సైన్యం అక్కడ యుద్ధం చేసి వస్తున్నప్పుడు వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం, వాళ్ళకి టీలు ఇవ్వటం, వాళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలు తుడిచిపెట్టడం, ఇట్లాంటి పనులే ఉంటాయి. ఇది చేస్తే మీకు డాలర్లలో ఒక్కొక్కరికి ఇండియన్ కరెన్సీలో 1,50,000 నుంచి 2,00,000 రూపాయల డబ్బులు వస్తాయి అని చెప్పి కొంతమంది అక్కడ రిక్రూట్ చేపిస్తున్నారు. ఇక్కడ ఉన్న బ్రోకర్లు, అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లు, ఇక్కడ ఉన్న బ్రోకర్లు కలిపి ఈ పని చేస్తున్నారు. ఇప్పుడు అట్లాగా చాలామంది అక్కడికి చేరుకున్నారు. మొన్న హైదరాబాదీ వాసి చనిపోవడం, ఆ మధ్యన ఓవైసీ దగ్గర కొంతమంది రావడంతో ఈ విషయాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఆ వ్యవహారం మీద భారతదేశం సీరియస్గా స్పందించి ఇప్పటిదాకా 200 మంది లెక్క తేలింది. ఇంకా ఎన్ని వందలు ఎన్ని వేల మంది అక్కడికి వెళ్ళారో తెలియదు. ఓ పక్కన సిబిఐ ఈ అంశం మీద దర్యాప్తు చేస్తుంది, దేశవ్యాప్తంగా సెర్చెస్ చేస్తుంది, ఇలాంటి బ్రోకరేజ్ సంస్థల్ని పట్టుకుంది. రష్యాకి వెళ్ళిన చాలామంది విజిటింగ్ వీసా మీద వెళ్ళి ఈ పని చేయడానికి వెళ్ళారు. అక్కడ రష్యా ఆ తర్వాత వాళ్ళకి అక్కడ ఈ వీసా ఇచ్చేస్తుందన్నమాట. అంటే ఏకంగా రష్యా ప్రభుత్వమే తెలిసి కూడా ఈ మోసానికి సహకరిస్తోందన్నటువంటి విషయం మీద రష్యన్ ప్రభుత్వానికి డిసెంట్ చెప్పింది భారత ప్రభుత్వం. వాళ్ళందరినీ వెనక్కి పంపించేయమని కోరుతోంది.